మరి కాసేపట్లో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. ఇక మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. సో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ పై. తెలుగు ఫ్యాన్స్ ఏమంటున్నారు? సో మొత్తం మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్ ఏంటి? కాసేపటి క్రితమే టాస్ కూడా వేయడం జరిగింది. మ్యాచ్ అంటే హైదరాబాద్ సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ హైదరాబాద్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అంటే 17వ సీజన్లో మొదటి నుంచి ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తుంటే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ ఈరోజు హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. అదే టైంలో కోల్కతా కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. చాపకంది నీరులాగా ప్రతి మ్యాచ్ కూడా గెలుచుకుంటూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది కోల్కతా. దానికి కోల్కతా విజయాల వెనుక గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కృషి కూడా ఉంది. సో మొత్తానికైతే 17వ ఐపీఎల్ సీజన్కి సంబంధించి ఆఖరి ఘట్టానికి ప్రస్తుతం మ్యాచ్ ఏదైతే చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఖచ్చితంగా ఈరోజు ఈ మ్యాచ్ హైదరాబాద్ గెలిస్తే కనుక రెండోసారి ట్రోఫీ గెలుచుకుంటుంది. ఇప్పటికీ మూడోసారి హైదరాబాద్ సన్ రైజర్స్, అంటే గతంలో డెక్కన్ చార్జర్స్ ఉండేది 2008, 9, 10. ఆ తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్గా టీం తర్వాత సన్ రైజర్స్ ఫైనల్కి రావడం ఇది మూడోసారి. సో 2016లో ట్రోఫీ గెలిచాము, 2018లో ఓడిపోయినప్పటికీ కూడా రన్నరప్గా నిలవడం జరిగింది. మూడోసారి హైదరాబాద్ ఫైనల్కి వచ్చింది. ఇక కోల్కతా విషయానికి వస్తే 2012, 2014లో వాళ్ళు ట్రోఫీని గెలిచారు. 2021లో కూడా ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయినప్పుడు కూడా నాలుగోసారి వాళ్ళు ఫైనల్ ఆడబోతుంది. అంటే ఓవరాల్గా మూడోసారి హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ ఆడుతూ, అంటే ఫైనల్స్ కావడం మూడోసారి అయితే కోల్కతా నాలుగోసారి ఫైనల్స్ ఆడుతుంది. రెండు జట్ల మధ్య కూడా గతంలో అనేక మ్యాచ్లు జరిగినప్పుడు కొంత కోల్కతాదే పైచేయిగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ఫామ్ను కనుక తీసుకుంటే కనుక, అంటే కంపేర్ టు బిఫోర్ గతంతో పోల్చుకుంటే హైదరాబాద్ ఖచ్చితంగా చాలా బలపడింది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ ట్రోఫీ గెలుస్తుందన్న అంచనాలను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్ళింది. ఈ సీజన్లోనే ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోర్స్ 2 సార్లు రికార్డ్ స్కోర్స్ హైదరాబాద్ చేయడం కూడా ఈ 17వ ఐపీఎల్ సీజన్లో రికార్డుగా చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఖచ్చితంగా ఈరోజు బ్యాటింగ్ మీదే ఆధారపడింది. అంటే కాసేపటి క్రితమే టాస్ వేసి ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం ద్వారానే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా హైదరాబాద్ మొత్తం బ్యాటింగ్ మీదే ఆధారపడింది. ఈ మ్యాచ్లో కనుక భారీ స్కోర్ నమోదు చేస్తే ఖచ్చితంగా విజయం దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోల్కతా బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మిథున్ చక్రవర్తి కావచ్చు, సునీల్ నరైన్ కావచ్చు, ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే క్వాలిఫైర్ మ్యాచ్లో మాత్రం కొంత హైదరాబాద్ బ్యాట్స్మెన్లు కొంత నిరుత్సాహపరిచిన నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా ఓపెనర్స్ అటు హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, ఓవరాల్గా వీళ్ళిద్దరూ కూడా ఈ ఐపీఎల్లోనే ఒక నెక్స్ట్, అంటే ఐపీఎల్లో బ్యాటింగ్ సహజంగానే స్ట్రైక్ రేట్ 150 చేస్తే చాలా గొప్పగా ఉంటుంది బ్యాట్స్మెన్. కానీ వీళ్ళిద్దరూ కూడా సుమారు 200, అంటే ప్రతి బాల్కి ఒక 2 పరుగుల చొప్పున వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవరు కూడా వీళ్ళిద్దరితో దాదాపు కూడా ఎవరు రాలేదు. సో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కనుక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే హైదరాబాద్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కోల్కతా విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా స్టార్క్ లాంటి ఫాస్ట్ బాల్ ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లోనే 25 కోట్ల రూపాయలతో రికార్డ్ స్థాయిలో ఇప్పటివరకు 17వ ఐపీఎల్లో ఇప్పటివరకు ఎవరు కూడా ఏ ఆటగాడిని కూడా ఏ జట్టు కూడా 25 కోట్లకు కొనుగోలు చేయలేదు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ స్టార్క్ని కోల్కతా కొనుగోలు చేసింది. మొదట్లో ఆయన కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా రోజులు గడుస్తున్న కొద్దీ, మ్యాచ్లు గడుస్తున్న కొద్దీ స్టార్క్ చాలా మంచి బౌలర్గా, అంటే ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్గా ఆయన బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు స్టార్క్ను ఎదుర్కోవడం హైదరాబాద్ బ్యాట్స్మెన్కి కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఎందుకంటే చెన్నై చెపాక్ స్టేడియం కొంత బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంటుంది. సముద్రానికి దగ్గరగా, అంటే చెన్నై బీచ్కి దగ్గరగా ఉండే స్టేడియం కాబట్టి కొంత ఉక్కపోత, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బ్యాట్స్మెన్లు ఎక్కువసేపు క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేయడం అనేది కొంత కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వాతావరణం వేడిగా ఉంటుంది. బ్యాట్స్మెన్లు కావచ్చు, ఫీల్డర్ కావచ్చు, అదే సమయంలో బౌలర్లు కూడా బౌలింగ్ చేయడం కొంత కష్టం. సేమ్ టైం కొంత స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో కోల్కతాకు మంచి స్పిన్నర్లు ఉన్నారు. అటు సునీల్ నరైన్ వెస్టిండీస్ స్పిన్నర్ కావచ్చు, మిథున్ చక్రవర్తి ఇండియన్ స్పిన్నర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కాంబినేషన్లో ఈ సీజన్లో చాలా బాగా ఆడుతూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎదుర్కోవడం, అదేవిధంగా స్టార్క్ని ఎదుర్కోవడం హైదరాబాద్ బ్యాట్స్మెన్కి కొంత కష్టమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా ఫామ్ను చూస్తూ వస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ మంచి స్కోర్ చేస్తే కొంత అంటే వాళ్ళకి మంచి స్కోరు టార్గెట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ క్యాప్టెన్ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్గా ఉన్న ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్ క్యాప్టెన్ ప్రస్తుతం హైదరాబాద్ సన్ రైజర్స్కు క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ పూర్తిగా వాళ్ళ ఆట తీరే మారిపోయింది, ఆట స్వరూపమే మారిపోయింది. గతం హైదరాబాద్ టీం వేరు,
ఈ ఏడాది ఆడుతున్న హైదరాబాద్ టీం వేరు అన్న విధంగా ఐపీఎల్ ఆడుతున్న పరిస్థితి. గతంలో ఐపీఎల్ అంటే ముందు గుర్తొచ్చేది చెన్నై, ముంబై ఇండియన్స్ గుర్తొచ్చే పరిస్థితి. వాళ్ళిద్దరినీ కూడా పక్కన నెట్టి ఇప్పుడు హైదరాబాద్ చాలా ముందంజలో ఉంది. సో ఈరోజు మ్యాచ్ మాత్రం పూర్తిగా హైదరాబాద్ బ్యాట్స్మెన్ మీదే ఆధారపడి ఉంటుంది. మన బ్యాట్స్మెన్లు ఎంత స్కోర్ చేస్తే అంత ఆ మ్యాచ్ సేఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్వాలిఫై మ్యాచ్లో చూసాం, బ్యాట్స్మెన్లు చేతులు ఎత్తేసిన నేపథ్యంలోనే మనం ఓడిపోవాల్సి వచ్చింది చెత్త పర్ఫార్మెన్స్తో. సో క్వాలిఫై రెండోసారి వచ్చిన అవకాశంతో హైదరాబాద్ బ్యాట్స్మెన్ కొంత రాణించడంతో ఏదైతే రాజస్థాన్ రాయల్స్ మీద విజయం సాధించి అటు ఫైనల్కి వెళ్ళిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మొదట బ్యాటింగ్ తీసుకోవడం కొంత కలిసి వచ్చే అంశం. ఇక కోల్కతాను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఈ టోర్నమెంట్లో చాలా పద్ధతిగా క్రికెట్ ఆడుకుంటూ వచ్చారు. ప్రతి మ్యాచ్లో కూడా గెలుచుకుంటూ పాయింట్స్ టేబుల్స్లో వాళ్ళు టాప్లో ఉన్నారు. టాప్లో ఉండి ఐపీఎల్ ఫైనల్కి చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు. సో ఇవాళ జరగబోతున్న మ్యాచ్ ఖచ్చితంగా కొంత ఉత్కంఠకు తెరదీసే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఎవరు ఆ ట్రోఫీ చేజిక్కించుకుంటారనేది కూడా కాసేపట్లోనే, అంటే ఒక 2-3 గంటల్లోనే తేలిపోతున్న నేపథ్యంలో ఇక ఫైనల్స్ ఆడటం అనేది అంటే రోజు ఆడటం ఒకే అయితే ఇవాళ ఒత్తిడిని తట్టుకుని ఎవరైతే బాగా ఆడతారో ఈరోజు ఒత్తిడిని తట్టుకుని ఆ జట్టు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు 4వసారి రైడర్స్ ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ 4వసారి ఫైనల్ ఆడుతుంది, సన్ రైజర్స్ 3వసారి ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సో కూడా గతంలో ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. అదేవిధంగా రెండు టీంలు కూడా అంటే ముఖాముఖి తలపడినప్పుడు కొంత కోల్కతా నైట్ రైడర్సే కొంత పైచేయిగా ఉన్నప్పటికీ కూడా ఈ సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ చాలా గొప్పగా ఆడుతున్న నేపథ్యంలో కొంత మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే క్లాసిన్ కావచ్చు, అదేవిధంగా మార్క్రమ్ కావచ్చు, అదేవిధంగా లాస్ట్లో స్లాగ్ ఓవర్స్లో ప్యాట్ కమిన్స్, అటు ఆయన బౌలర్ అయినప్పటికీ కూడా ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా ఫినిషింగ్ చాలా బాగా చేస్తున్న నేపథ్యంలో సో టీం కనుక ఈరోజు సమిష్టిగా ఆడితే ఖచ్చితంగా హైదరాబాద్కు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కనీసం ఈ వికెట్ మీద 200 పైచిలుకు సహజంగా ఐపీఎల్లో గతంలో 170-180 స్కోర్ చేస్తే చాలా మంచి స్కోర్ అని భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్న కొద్దీ 250-270 కొడితే కూడా సేఫ్ అనే దానికి అంటే సేఫ్గా ఉన్నామనే నమ్మకం కలగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 200+ స్కోర్ చేస్తే ఈ వికెట్ మీద గెలవడానికి అవకాశం ఉంటుంది. స్పిన్నర్కి కొంత అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్కు కొంత ఫాస్ట్ బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ కూడా స్పిన్ విషయంలో మనం కొంత వీక్గా ఉన్నాం కంపేర్ టు కోల్కతా. సో కోల్కతా స్పిన్నర్స్ చాలా బలంగా ఉన్నారు. కాబట్టి సో ఏదేమైనప్పుడు కూడా హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది. కొన్ని నిమిషాల్లోనే ఐపీఎల్ 17వ సీజన్కి సంబంధించి ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.